యాదేవి సర్వభూతే వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. The goddess who abides in all human beings in the form of activity or profession. Salutations to her again and again. మీలో నాలో శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరూ, వారందరిలో నవ యువ ఇంజనీర్లు అయినటువంటి శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులందరిలోనూ ఉన్నటువంటి ఆ గాడెస్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ప్రొఫెషన్, ఆ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తూ చిన్నవాళ్ళు అయినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ ది మేనేజ్మెంట్ ఆఫ్ శశి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ గివింగ్ అ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. ఇందాక వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ అమ్మ అన్నారు, అక్క అన్నారు. యాక్చువల్లీ జస్ట్ ఒక 5-10 minutes ఇంటరాక్షన్లోనే ఐ ఫెల్ట్ ద సేమ్ వెన్ హీ కాల్డ్ మీ నమస్తే అమ్మ. వైస్ చైర్మన్ రైట్? యా. వారి అపియరెన్స్, వారి హావభావాలు చూస్తే తెలుగు రాదేమో అనిపించింది, కానీ చూడగానే నమస్తే అమ్మ అని పిలిచారు. ఆ ఒక్క ద వే హీ ఇంటరాక్టెడ్ విత్ మీ, ఇట్ సింబలైజెస్ శశి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ని ఏ విధంగా చూసుకుంటారు అనే దానికి ఆ ఒక్క పిలుపే నిదర్శనం అనిపించింది. దానికి మరొకసారి యాజమాన్యం మొత్తానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద యంగ్ ఇంజనీర్స్ హియర్, ఎస్పెషలీ గర్ల్స్. బాయ్స్ ఏం అనుకోకండి, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి కళ్ళు, ఎందుకంటే అక్కడ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇటువైపు అంతగా కనిపించదు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్ట్ హంట్ ఫర్ టాలెంట్. 2 days మీరు చేస్తున్నటువంటి ఈ హంట్, ఐ డోంట్ నో ఈ అన్వేషణలో ఏమి వెలికి తీశారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని, ఆ తేజస్సుని, ఆ ధైర్యాన్ని, I think you have unearthed the confidence, the self-respect, your quest to do something for yourself, for your family as well as nation in these 2 days of Anveshana Fest. Is it right or wrong? ఏదో ఒకటి మంచి చేశారని నేను అనుకుంటున్నాను. Yes or no? I really request you for the feedback because ఈ గ్లోబల్ పాండమిక్లో డైరెక్ట్గా స్టూడెంట్స్ని అడ్రస్ చేసేటటువంటి అదృష్టాన్ని సంవత్సరంన్నర నుంచి నేను కోల్పోయాను. ఎవ్రీ సాటర్డే అండ్ సండే మై ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ ఈజ్ ఆన్లైన్, ఐదర్ ఇట్ ఈస్ ఆన్ జూమ్ ఆర్ స్ట్రీమ్ ఆర్ వాట్ ఎవర్. సో ఆల్మోస్ట్ సంవత్సరంన్నర తర్వాత శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు, ముఖ్యంగా శ్రీరామ్ గారు, అట్లానే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వారు చాలా మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాను. కాబట్టి నాకు మీరు ఆ ఆనందాన్ని ఇస్తారని నేను భావిస్తున్నాను. ఏ ఆనందాన్ని మేడం అంటే ఇంటరాక్షన్. వాట్ ఎవర్ ఐ స్పీక్, వెన్ ఎవర్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్, ఐ ఫీల్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్ అండ్ ఆన్సర్. ఐ ఎమ్ రిక్వెస్టింగ్ నాట్ యాజ్ అ police officer but as your well-wisher. Okay? Yes or no? I think mics have to be distributed to all of you. యాక్చువల్లీ ఆడవాళ్ళకి బేస్ ఎక్కువ వాయిస్లో అంటారు, అది నిజమే అనుకుంటే ఇటు నుంచే వాయిస్ వినిపిస్తుంది, ఇటు నుంచి వినిపించట్లేదు. ఎస్, భయమా? ప్లీజ్ అంటే ఎవరికి భయం లేదండి. ఇప్పుడు అంతా ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగే నడుస్తుంది. పోలీస్ అంటే భయం అన్నాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఒక్క చేయి కూడా లెగదు చూడండి, ఒక్క చేయి, ఎక్కడో 1-2 చేతులు, అది కూడా మొహమాటంగా చేతులు ఎత్తుతున్నారు అంతే. అంటే భయం లేదు అంటే మేడం ఏమన్నా అనుకుంటారేమోనని. ఎనీవే, ఐ వన్స్ అగైన్ సెల్యూట్ టు ద గాడెస్ ఆఫ్ యాక్టివిటీ అండ్ గాడెస్ ఆఫ్ ప్రొఫెషన్. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అంటే ఇక్కడ ఏదో రిలీజియస్ కానటేషన్ అంటే పొరపాటు అండి. ఇట్ ఈస్ అన్ అలిగోరీ. మనం కొన్ని శక్తుల్ని
ఒక హ్యూమన్ ఫామ్లో చూసుకుంటాము. దానికి సింబాలిక్ ఏంటంటే ద మదర్ ఆఫ్ జస్టిస్. భారతదేశంలో కానీ ఎక్కడన్నా జస్టిస్ అనగానే లేడీ విత్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఆ ఎలిగిరితోనే చెప్పడం, మీలో ఉన్నటువంటి వృత్తి అనే నైపుణ్యంని ఒక శక్తిగా భావిస్తే ఆ శక్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఐ congratulate all the young bright engineers of SESI Institute of Technology for your grand celebration and for your pursuit of knowledge in this prestigious group of institutions. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు కొంతమంది స్టూడెంట్స్ మీలాగే, కానీ అందులో గర్ల్స్ లేరనుకుంటండి ఆ స్టోరీలో. ఐఎమ్ సారీ టు ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ హియర్. 4-5 బాయ్స్ కలిసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారంట. ఐ థింక్ యూ మైట్ హ్యావ్ నోన్ దిస్. ఎవరికైనా తెలిస్తే పక్కన వారికి చెప్పకండి, మళ్ళీ వినండి. వాళ్ళు ఇట్లానే మీరు ఏ విధంగా అయితే అన్వేషణ ఫెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా ఆ కాలంలో వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక పిక్నిక్ రూపంలో వెళ్తే అందులో ఉన్న 4-5 యువకుల్లో కొంతమంది ఇక్కడే ఉండిపోతే బాగుండు అని ఒకడు, కెమెరా ఉంటే, అంటే ఆ రోజుల్లో ఇట్లా మంచి మంచి కెమెరాస్ లేవు కదండి, ఏమైనా కెమెరా ఉంటే బాగుండు, దీన్ని బంధించడానికి మళ్ళీ చూసుకోవచ్చు ఇంత అందాన్ని అని ఒకళ్ళు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే వన్ ఆఫ్ ద బ్రైట్ స్టూడెంట్స్ హూ హ్యాస్ షేప్డ్ ద ఫేట్ ఆఫ్ ఇండియా, the great personality who is the son, bright son of Mother India, he told one thing. ఆయన అసలు ఏం మాట్లాడట్లేదంట. సో ఈ స్టూడెంట్స్ అందరూ అడిగారు, ఏంటి మేమందరం మాట్లాడుతున్నాం, నువ్వేం మాట్లాడట్లేదు అని. యు నో ది ఆన్సర్ విచ్ హీ హ్యాస్ గివెన్. ఆయన ఏమన్నారంటే, ఇంత ఎత్తు నుంచి పడుతున్నటువంటి ఈ జలపాతం, దాంట్లో ఎంతో శక్తి నిక్షిప్తమై ఉంది, దాగి ఉంది. ఆ శక్తి అంతా నా భారత జాతికి ఉపయోగపడకుండా అనవసరంగా వృధాగా పోతుంది అని బాధ అనిపిస్తుంది. అదే వాటర్ కింద ఒక టర్బైన్ పెడితే ఆ ఎనర్జీ అంతా నా భారతదేశంలో ఉన్న పంట పొలాలకి వాటర్ సప్లై చేసి ఇరిగేషన్ ఫెసిలిటీ ఇవ్వడానికి కానీ అందులో ఉన్న ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది కదా. ఆ ఎనర్జీ అంతా వృధా పోతుందని బాధతో ఉన్నాను అని చెప్పారంట. కెన్ యూ గెస్ హూ దట్ గ్రేట్ పర్సనాలిటీ ఇస్? సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, whose birthday is celebrated in India as Indian Engineers Day on September 15th every year, and who is hailed as Bharat Ratna. వారి ఇన్వెన్షన్స్ వల్ల the greatest inventions are automated sluice gates, flood gates. వాటర్ అంతా వేస్ట్గా అయిపోకుండా భారతదేశాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి వారు చేసినటువంటి ఇన్వెన్షన్స్ అన్నీ కూడా గ్రీన్ రెవల్యూషన్కి దారి తీసినాయి. ఆఫ్ కోర్స్ లేటర్ ఎంఎస్ స్వామినాథన్ హ్యాస్ జాయిన్డ్ దట్ హిస్టరీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అన్ ఇంజనీర్. చూడండి వారి ఫోర్ థాట్. అందరూ అందంగా ఉన్నటువంటి జలపాతాలని మాత్రమే చూస్తే, మీలాంటి ఒక యువకుడు భారతదేశానికి ఏదో చెయ్యాలి అని తపన, తృష్ణ ఉన్నటువంటి ఒక యువకుడు ఆ జలపాతం అంతా అనవసరంగా వృధా అయిపోతుంది, నా దేశానికి ఉపయోగపడట్లేదు అని బాధపడ్డాడు అంటే, హ్యాట్స్ ఆఫ్ టు సచ్ గ్రేట్ ఇంజనీర్ హూ ఈస్ ద గ్రేట్ సన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్. సో అట్లాంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని మరొక్కసారి తలుచుకుంటూ, వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఆల్ young engineers of SESI Institute of Technology for choosing a noble profession called engineering. మీరందరూ అనుకోవచ్చు, మేడం యూజువల్గా నోబెల్ ప్రొఫెషన్ అంటే ఏ వైద్య వృత్తినో విద్యా వృత్తినో అంటారు కదా, మరి ఇంజనీర్స్ని అంటే మేము ఎక్కడా చూడలేదు అని అనుకోవచ్చు. లేదా ఈమెన్ SESI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలిచారు కాబట్టి ముఖస్తుతి కోసం చెప్పారని కూడా అనుకోవచ్చేమో. కాదండి, దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గ్లోబల్ పాండమిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ కోవిడ్ హ్యాస్ టాట్ us many hard realities of life.
ఎట్లాంటి రియాలిటీస్ మనకి పాఠాలుగా నేర్పించిందో ఈ గ్లోబల్ పాండమిక్ కాల్ కోవిడ్ అంటే, ఇట్ ఈస్ నాట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ లివ్, but it is the quality of life you lead which matters a lot once you are born as a man. Man here does not have any gender perspective. Man includes women also. ఇటువైపు ఉన్న ఎవరు అన్యదా భావించండి. సో ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవించేవా అన్నది ఇంపార్టెంట్ కాదండి, ఎంత క్వాలిటేటివ్ లైఫ్ లీడ్ చేసేవా అనేది ఇంపార్టెంట్. మరి అంత క్వాలిటేటివ్ లైఫ్కి కావాల్సింది ఏంటి? మీకు తెలుసో తెలీదో, ఈ పాండమిక్లో ఫస్ట్ 2-3 months మేము పోలీస్ ఆఫీసర్స్గా అందరూ లాక్డౌన్లో ఇంట్లో ఉంటే, వైద్యులు కానీ, నర్సెస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ శాఖ కానీ రోడ్డు మీద పనిచేస్తూ వస్తున్నాయి, అది అందరికీ తెలుసు. ఆ టైంలో యాక్చువల్లీ మాకు అప్పటికి ఈ వైరస్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది ఏం తెలియదు. Everyone were on roads wearing uniform in their own profession, whether it is medicine or police or nurses or whatever. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ ఇంటి వెనక నుంచి వెళ్ళే వాళ్ళం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాక్ యార్డ్లో ఫ్రెష్ ఎయిర్ పీలుస్తూ ఉంటే ద వాల్యూ ఆఫ్ అన్పొల్యూటెడ్ ఎయిర్ గురించి ఫస్ట్ టైం తెలిసినట్లు అనిపించింది నాకైతే. యూ డోంట్ బిలీవ్, ఇంకా ఈ ఎయిర్లో ఏం వైరస్ లేదు అని. అంటే అంత పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్, హూ కెన్ డూ ఇట్? ఓన్లీ సచ్ గ్రేట్ ఇంజనీర్స్ who can bring down the product called pollution free outputs, pollution free technology. That is a part of qualitative life. దీంతో పాటు ఇంజనీర్స్ చేయలేనిది ఏదీ లేదు. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి నాట్ ఓన్లీ ద పొల్యూషన్ ఫ్రీ లైఫ్ బట్ యువర్ ఎంటైర్ మూమెంట్ ఫ్రమ్ బర్త్ టు డెత్, పుట్టుక నుంచి మరణించే వరకు ప్రతిదీ కూడా టెక్నాలజీ తోటి ముడిపడి ఉన్నది. యువర్ ట్రాన్స్పోర్ట్, యువర్ కమ్యూనికేషన్, వాట్ ఎవర్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, క్లోదింగ్, footwear, everything is related to technology, and that is the reason there is no wonder to tell that an engineer, if he wishes, if he thinks, if he desires and if he dreams, he can definitely change the quality of life of a common man. Yes or no? Yes or no? I am a mother of 2 children. My younger son is born with a congenital anomaly. పుట్టుకతోనే కాలికి చిన్న ప్రాబ్లం ఉంటే 5వ రోజు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినటువంటి తల్లిని నేను. అట్లాంటి టైంలో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పెద్ద పెద్ద డాక్టర్స్ని చూస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ని, తిరుపతిలో ఉన్నటువంటి బర్డ్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు చాలామంది దివ్యాంగులు, నడవలేని వాళ్ళు, చేతులు కదపలేని వాళ్ళు చాలామంది, వాళ్ళని నడిపిస్తున్నటువంటి వారి టెక్నాలజీ అపార్ట్ ఫ్రమ్ దేర్ మెడికల్ ఇంటర్వెన్షన్స్ వాజ్ దేర్ ఫుట్వేర్ అండ్ లెదర్ ఇండస్ట్రీ. దానికి ఉన్నటువంటి ఆ టెక్నాలజీ, ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ద ఇంజనీర్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. మెడిసిన్ ఇస్ డిఫరెంట్. ఆ మెడిసిన్కి ఇంకా మార్గదర్శకం, ఇంకా సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే ఆ ఇంజనీర్సే. బట్ వీ ఫీల్ టు లుక్ ఎట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్, అండ్ దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ మేక్ మీ టు టెల్ దట్ you engineers, if you dream, if you aspire, if you perceive, if you perspire, and if you have some concern, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఉన్నటువంటి అంత పెద్ద దృక్పథం మనకు లేకపోయినా అందులో కొద్ది శాతం మన దేశానికి ఏదో చెయ్యాలి, కామన్ మ్యాన్కి ఏదో చెయ్యాలి అనే తృష్ణ మీకుంటే నడవలేని వాళ్ళ చేత నడిపించగలరు, చూడలేని వారి చేత చూపించగలరు, తినలేని వారి చేత తినిపించగలరు. ఇది ఉట్టి మాటగా చెప్పట్లేదు, ఎంతో మంది జీవితాలు దీనికి నిదర్శనం. ఆఫ్టర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తర్వాత, అంటే మనం సీరియల్ ఆర్డర్ 1, 2, 3 నేను ర్యాంకింగ్స్ ప్రకారం అయితే చెప్పే ధైర్యం చేయను, కానీ ఆ కోవకి చెందినటువంటి ఇంకా కొన్ని గ్రేట్ పర్సనాలిటీస్ in the profession of noble profession of engineers మనం చూస్తే, just think about Satish Dhawan.
సతీష్ ధావన్ గారి పేరు వినగానే అందరికి ఏం గుర్తొస్తుందండి? వాట్ డు యూ జస్ట్ recollect when you listen to the name Satish Dhawan? I am not getting any answers. Maybe mic is required. Mic కావాలి సార్ అక్కడ. సతీష్ ధావన్ గారి పేరు వినగానే I think you can just recollect the word షహర్, right? శ్రీహరికోట వినపడట్లేదు ఎవరికి? Yes or no? The greatest personality is an engineer who is the father of fluid dynamics research in India. సతీష్ ధావన్ అనగానే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ద గ్రేటెస్ట్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా. సరే, ఈ పేరు మీకు వెంటనే జ్ఞప్తికి రాకపోతే ఇప్పుడు చెప్పే పేరు ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ వాయిస్ కావాలి, నాకు ఇది కావాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. He has bridged the gap between India and other countries who are placed at a high pedestal in space technology or missile technology, right or wrong? Such great personality who is an engineer, ఆ మిసైల్ టెక్నాలజీ తోటి భారతదేశానికి ప్రపంచ దేశాలలో ఒక అత్యున్నత స్థానాన్ని తీసుకెళ్లారు. ఈసీ ఫ్రమ్ అ బిగ్ ఎకనామిక్ లైక్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, చాలా ఉన్నతమైనటువంటి అంటే నేను చెప్పింది ధనంలో, అట్లాంటి ఫ్యామిలీ నుంచి వారు వచ్చారు అనుకుంటే పొరపాటే. కానీ ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు అంటే నా భారతదేశానికి నేను ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక తృష్ణతో వచ్చినటువంటి గొప్ప ఇంజనీర్. రైట్ ఆర్ రాంగ్? కెన్ వి ఎక్స్పెక్ట్ వన్ ఫ్రమ్ సెసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఫ్యూచర్? అప్పుడు నా పిల్లలు చెప్పాలి, మా అమ్మ ఒక రోజు వాళ్ళ కాలేజ్కి వెళ్ళిందంట, వాళ్ళతో మాట్లాడిందంట, ఆ స్టూడెంట్స్లో ఒకళ్ళే ఈరోజు సైంటిస్ట్, వారి గురించి నేను చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నానని నా కొడుకు చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎస్ అని వాయిస్ రావట్లేదు అండి. మళ్ళీ ఇటు నుంచే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇటు నుంచి వినపడట్లేదు, ఇటే వస్తుంది. సో సార్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మాట్లాడుకున్నాం. వారి గురించి మాట్లాడాలంటే ఈరోజు సరిపోదండి, ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అట్లాంటి ఫ్యామిలీలో నేను పుట్టానా అని మీరందరూ గర్వపడతారు. మీరు, ఎందుకంటే మీరు ఇంజనీర్స్, నేను కాదు. అట్లాంటి ఫ్యామిలీ అంటే ఇంజనీర్స్ అనేటటువంటి ఫ్యామిలీ. ఓకే, ఎనీవే స్టార్ట్ చేశాను కదా, ఇంకొక చిన్నది ఆయన జీవితంలో ఒక చిన్న ఘట్టం చెప్తాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దివాన్గా పనిచేస్తున్నప్పుడు మైసూర్లో అండి ఆయన పనిచేసింది. ఒకరోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్గా వెళ్ళారంట. గెస్ట్గా వెళ్ళినప్పుడు భోజనాలన్నీ అయిపోయినాయి నైట్. తరువాత ఆయన బ్యాగ్లోంచి 2 క్యాండిల్స్ తీశారు. ఒక క్యాండిల్ వెలిగించుకున్నారు, ఏదో పని చేసుకున్నారు, ఆ పని అయిపోయింది. అంత గొప్ప ఆయన ఇంటికి వచ్చారు కదా, ఆయన ఏం చేస్తున్నారు అని క్యూరియాసిటీ తోటి ఆ ఇంటి యజమాని గమనిస్తూనే ఉన్నారు వారిని. ఆ క్యాండిల్, ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఆ క్యాండిల్ని ఆర్పేసి బ్యాగ్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకో క్యాండిల్ పెట్టుకొని మళ్ళీ ఇంకేదో పని చేసి దాన్ని కూడా ఆ తర్వాత ఆర్పేసి లోపల పెట్టుకొని పడుకున్నారంట. ఆ నైట్ అంతా ఇంటి యజమానికి నిద్ర పట్టలేదు. హీఈస్ అ హోస్ట్. ఆయనకి నిద్ర పట్టలేదు. ఎందుకు ఈయన 2 క్యాండిల్స్, ఒకటి వెలిగించాడు మళ్ళీ ఆర్పేసాడు, మళ్ళీ ఏదో పని చేసుకున్నాడు, ఇంకోటి వెలిగించాడు మళ్ళీ ఆర్పేశాడు. ఒకే క్యాండిల్లో ఆ పని అంతా చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇది అని చెప్పి ఆ ఇంటి యజమానికి ఆ క్యూరియాసిటీ పోవట్లేదు. రాత్రి అంతా మార్నింగ్ లెగ్గానే ధైర్యం చేసి అడిగేశారంట, సరే మీరు రాత్రి ఇట్లా 2 క్యాండిల్స్ ఒకటి తర్వాత ఒకటి వెలిగించారు ఏంటి అని. యు నో వాట్ హీ టోల్డ్? నేను ఫస్ట్ చేసినటువంటి వర్క్ నా వృత్తికి సంబంధించినది. ఆ క్యాండిల్ నాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చింది. అప్పట్లో లైట్స్ లేవండి, అప్పట్లో లైట్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు అంతా. సో అది డిపార్ట్మెంట్ మాకు ఇచ్చినటువంటి క్యాండిల్. నేను చేసినటువంటి వర్క్ నా వృత్తికి సంబంధించింది. ప్రభుత్వం వారు నాకు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పని కోసమే అది వినియోగించుకోవాలి కాబట్టి ఆ క్యాండిల్లో పని చేశాను. అయిపోయిన తర్వాత ఆర్పేశాను, లోపల పెట్టాను. ఆ తర్వాత నేను చేసుకున్నటువంటి వర్క్ నా ఓన్గా, నా పర్సనల్గా, నా వ్యక్తిత్వానికి నా కోసం చేసుకున్నటువంటి పని కాబట్టి నేనేదో నా పని, నా సొంత పని చేసుకున్నాను కాబట్టి నా క్యాండిల్ వెలిగించుకున్నాను. ఆ లైట్లో నా పని నేను చేసుకున్నాను.
ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయకూడదని ఈ పని చేశాను అని చెప్పారంట. హ్యాట్స్ ఆఫ్ టు సచ్ గ్రేట్ పర్సనాలిటీస్. అందుకే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు. అంటే వారి పేరు మనం తలుచుకున్న తర్వాత కొన్ని ఘట్టాలు చెప్పకపోతే నాకు ఆ తృష్ణ తీరదు, అందుకనే చెప్పాను. సచ్ గ్రేట్ పర్సనాలిటీస్, అందుకనే వారు అంత ఎత్తుకి ఎదుగుతారు. భరతమాత ముద్దు బిడ్డలుగా ఇప్పటికి కూడా చిరస్మరణీయంగా ఉంటారు. ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్ హిస్ బర్త్డే ఆన్ September 15th యాజ్ నేషనల్ ఇంజనీర్స్ డే. Hats off to all of you who belong to such great family of Sir Mokshagundam Vishveshwaraya, Bharat Ratna. Do you feel proud of it? This voice I have to listen even more loudly. Thank you so much. ఇట్లానే పేర్లు మనం చెప్పుకుంటూ పోతే భారతదేశం పాడి పంటలకి మారు పేరు. But there were days when India had to import dairy products. పాడి పంటలకి మారు పేరైనటువంటిది సస్యశ్యామలంగా ఉన్నటువంటి భారతదేశం కూడా in the early days of independence India had to import dairy products. మీకు తెలుసండి, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, మనము డైరీ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆ ఫారెన్ కంట్రీస్ నుంచి అని. బట్ during those days a young engineer like all of you, he dreamt about billion liters of milk per day. Billion liters of milk per day under the banner of Operation Flood. Can anyone name him? He is the father of white revolution in India. We just discussed about the father of missile technology. We discussed about the architect of fluid dynamics and research of India, and we discussed about a great architect of irrigation as well as green revolution, Sir Mokshagundam Vishveshwaraya. మరి ఫ్లడ్, ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనే పేరుతోటి భారతదేశం ఆ రోజుల్లో డైరీ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇండియా అనే స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి గ్రేట్ పర్సనాలిటీ, ఎ గ్రేట్ ఇంజనీర్, డాక్టర్ వర్గీస్ కురియన్, హూ ఇస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. హీ ఈస్ అన్ ఇంజనీర్. డూ యూ నో దట్? యూ బిలాంగ్ టు సచ్ గ్రేట్ ఫ్యామిలీ. ఇట్లాంటి పేర్లు ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేట్ పర్సనాలిటీస్ వస్తాయి. శామ్ పిట్రోడా, సత్య నాదెళ్ళ, ఆ పేర్లు అయితే మీరు మర్చిపోయి ఉంటారు, ఈ పేర్లు అయితే మీకు గుర్తుంటాయి. సుందర్ పిచాయ్ మీ అందరికీ గుర్తే కదా, సత్య నాదెళ్ళ మీ అందరికీ తెలుసు కదా, శామ్ పిట్రోడా మీ అందరికీ తెలుసు కదా. ద గ్రేట్ పర్సనాలిటీ హూ హాస్ బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్. ఇండియాలో ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్కి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి గ్రేట్ పర్సనాలిటీ శామ్ పిట్రోడా, హూ హాస్ bridge that digital divide with the world, between India and the world. Communication technology లో ఒక విప్లవాత్మకమైనటువంటిది. That great personalities are born in India. అట్లాంటి ఫ్యామిలీలో ఉన్న వారు మీరందరూ, ఇక్కడున్న లేడీస్ అందరూ అనుకుంటూ ఉండొచ్చు, మేడం అందరూ మేల్ ఇంజనీర్స్ గురించే చెప్పారు, ఫీమేల్ ఇంజనీర్స్ గురించి మీరు చెప్పలేదు, మీకు తెలీదా, మమ్మల్ని చెప్పమంటారా అని. అవునా? ఐ కెన్ నెవర్ ఫర్గెట్ కల్పనా చావ్లా, ద గ్రేటెస్ట్ డాటర్ ఆఫ్ ఇండియా. షీ ఈజ్ అన్ ఇంజనీర్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. బట్ మన దురదృష్టం, వి కుడెంట్ సీ హర్ తర్వాత. అట్లానే ఏ లలిత మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, భారతదేశంలో ఫస్ట్ మహిళా ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, a proud daughter of India. You know her story. She was married at the age of 15. She is mother at the age of 18. ఆ తర్వాత she lost her husband. Then she enrolled herself in college and then she entered into a mechanical engineering field and she became first mechanical engineer, lady mechanical engineer of India. And first lady who has landed on space, Kalpana Chawla, lady in India. Such great personalities are born in India as engineers. అట్లా ఈ కోవ మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే టుడే వుడ్ నాట్ బి సఫిషియంట్ ఫర్ అస్.
అట్లాంటి ఫ్యామిలీస్లో పుట్టారు మీరు అందరూ కూడా. యూ కెన్ డూ సో మచ్ ఫర్ ద సొసైటీ. నేను పాండమిక్ గురించి స్టార్ట్ చేసి ఈ పర్సనాలిటీస్ గురించి అన్నీ చెప్పాను అంటే దేర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, మెడికల్ ఫీల్డ్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ, వాట్ ఎవర్, అన్నిట్లో కూడా ఇంజనీర్స్ అనేవాళ్ళు తనదైన ముద్ర వేసుకోకపోతే భారతదేశం ఇంత ప్రగతి సాధించడానికి అవకాశం ఉండేది కాదేమో. ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, in course of time you continue the same legacy and prove yourself as great sons of the soil. కానీ ఏం జరుగుతుందంటే దురదృష్టం, ఇంజనీర్స్కి ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా చాలా సీట్స్ ఉన్నాయి కాబట్టి, వేకెన్సీస్ చాలా ఉంటున్నాయి కాబట్టి అందరూ చదువుతున్నారు కాబట్టి మాకు అంత పెద్ద అవకాశాలు దొరకట్లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. There are many engineers today who says that we don't get that opportunity to which we deserve. మేము ఈ దేశంలో ఉంటే సంపాదించేది చాలా శూన్యమని వేరే దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. I don't want to discuss about rights and wrongs of brain drain. No, I don't dare to do it because many NRIs who are going out of India are again contributing back to India. కాబట్టి నేను దాని గురించి చెప్పే సాహసం చేయను. కానీ ఎవరైతే అవకాశం లేదని బాధపడి చాలా నిరుత్సాహపడుతూ ఉన్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారో వారికి నాకు తెలిసినటువంటి కొన్ని చిన్న చిన్న మాటలు చెప్పాలనుకుంటున్నాను. డూ యూ నో ద గ్రేటెస్ట్ CEOs ఇన్ ద టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఎర్లియర్ డేస్లో CEO అనగానే ఏదో పెద్ద పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీలోనో లేదా ఇండియాలో అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో MBA చేసిన వాళ్ళే CEOsగా ఉండేవాళ్ళు. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. మోర్ దెన్ 34% ఆఫ్ ద CEOs ఆఫ్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ ఆర్ ఇంజనీర్స్ ఇట్ సీమ్స్. డూ యూ నో దాట్? అండ్ చాలా యూనివర్సిటీస్ ఇండియాలో, భారతదేశంలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో, మంచి కాలేజెస్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఇంకా వారికన్నా ఎక్కువ ఉన్నతమైన స్టాండర్డ్లో ఉందని చాలామంది మెచ్చుకోవడం జరిగింది. మరి ఇంత గ్రేట్ స్టాండర్డ్స్ ఇండియా మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా నిరుత్సాహం, నిస్పృహ మన యువతలో ఎందుకుంది? Most of the world class companies have their CEOs from engineers, from engineering background, but still ఇంకా కూడా మనం అవకాశాలు లేవు అనుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు అందరం అన్వేషించాలి. మేబీ అందుకేనేమో శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్వేషణ అనే పేరుతోటి ఈ ఫెస్ట్ స్టార్ట్ చేసింది. మీలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ కరేజ్, ఆ టాలెంట్ని బయటకు తీయడానికే ఈ వేట అనేది నేను అనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా నీరసంగా చెప్పిన ఆన్సర్ అయితే చెప్పారు. రైట్, దెన్ గోయింగ్ బ్యాక్ టు ద డిస్కషన్. మరి అంత నిరుత్సాహం, నిర్లిప్తత ఒకవేళ ఉంటే ఏం కావాలి ఇంజనీర్స్కి? అందున భారతదేశంలో ఉన్నటువంటి ఇంజనీర్స్కి ప్రపంచవ్యాప్తంగా ఇంత డిమాండ్ ఉంటే, ఎస్పెషలీ US, చైనా వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడు వస్తారా, అవకాశాలు ఇద్దామని చూస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో కొంతవరకు, అందరూ అని నేను అనను, అనే సాహసం కూడా చేయను, ఇంకా నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత ఉంది అంటే దానికి రీజన్ ఏంటి? ఇక్కడ దీనికి ఆన్సర్ వెతకాలి అంటే మనం ముందు ప్రశ్నకి సమాధానం అన్వేషించాలి. వై ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ సాట్ ఆఫ్టర్ ఇన్ వరల్డ్ కంట్రీస్? వేరే దేశం వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఇంజనీర్స్కి అంత డిమాండ్, అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక గ్రేటెస్ట్ కెపాసిటీ ఏంటో తెలుసండి? అనాదిగా ఇప్పటి వరకు, రేపు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ. ఏ కష్టం వచ్చినా దానికి ఏదో ఒక పరిష్కారం మన భారతీయుడు ఆలోచిస్తాడు, ఏదో ఒక పరిష్కారం.
సంథింగ్ టు ఫేర్ వెల్ అవుట్ సైడ్, ఏదో ఒకటి. భారతీయుల్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ప్రతి ప్రాబ్లంకి ఆన్సర్ ఉంటుంది. నో నీడ్ నో. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ అ సొల్యూషన్ టు అన్ ఇండియన్. మేబీ బికాస్ ఆఫ్ దిట్ మిగతా దేశాలన్నీ పిట్టల్లో రాలిపోయినా సరే మన భారతదేశం నిలదొక్కుంది. ఎస్ ఆర్ నో? ఎస్, బికాస్ వీ హ్యావ్ దట్ హార్డీనెస్. ఏ కష్టాన్నన్నా ఎదిరించేటటువంటి శక్తి మనకుంది. మేబీ బికాస్ ఆఫ్ ద బయోలాజికల్ రీజన్స్, బికాస్ ఆఫ్ ద జియోలాజికల్ రీజన్స్, బికాస్ ఆఫ్ ద జాగ్రఫికల్ రీజన్స్, బికాస్ ఆఫ్ ద హిస్టారికల్ రీజన్స్, ఆర్ బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ రీజన్స్. ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అ సొల్యూషన్. వర్షాలు పడట్లేదు, ఏం చేయాలి? వర్షాలు పడట్లేదని పంటలు పండించుకోవడం మానేస్తున్నావా? వర్షాలు, ఆ నీరు, అంత వాటర్ అవసరం లేనటువంటి జొన్నలు, రాగులు, సజ్జలు పండించుకుంటున్నాం, అవునా కాదు? ఎస్. ఏది లేకపోయినా చేతులు ముడుచుకొని అయితే భారతీయులు కూర్చోరండి, దానికి తగినటువంటి పరిష్కారం అన్వేషించుకుంటారు. సో ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ బీయింగ్ born as an Indian is we are born with the quality of problem solving, number one, and which is the greatest virtue of all engineers especially. ఎందుకు అంటే మీరు మ్యాథమెటిక్స్లో నిష్ణాతులు, ఫిజిక్స్లో నిష్ణాతులు, కెమిస్ట్రీలో నిష్ణాతులు, మీదైనటువంటి టెక్నాలజీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నాకు యాక్చువల్లీ భయం అండి మ్యాథ్స్ అంటే, బట్ స్టిల్ ధైర్యంగా చెప్తున్నాను, ఎందుకంటే నన్ను ఏం క్వశ్చన్లు మీరు అడగట్లేదు కదా అని. లెక్కలు అడిగితే నేను చెప్పలేను, హిస్టరీ అడిగితే చెప్తాను, లా అడిగినా చెప్పగలను, సైకాలజీ అడిగితే ఈజీగా చెప్పగలను. సో యూ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఫ్రమ్ ద స్టూడెంట్ ఏజ్ ఇట్ సెల్ఫ్. ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివారు, ఇంజనీరింగ్లో చదువుతున్నారు, ఇంకా రేపొద్దున ఎంటెక్లో చదువుతూ ఉంటారు. సో యు ఆర్ బ్లెస్డ్ విత్ దట్ టెక్నిక్ ఆర్ టెక్నాలజీ. నెంబర్ వన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. నెంబర్ టూ, ఇండియన్స్ ఆర్ బ్లెస్డ్ విత్ అనదర్ టాలెంట్ కాల్డ్ ఇన్వెన్షన్ అండ్ క్యూరియాసిటీ. తృష్ణ అనేది మనకి పుట్టుగుత నుంచే వచ్చిందండి, తృష్ణ. అఫ్ కోర్స్ ఆ తృష్ణని వేరే వేరే యాంగిల్లో ఈనాడు యువత వేస్ట్ చేసుకుంటుంది అనుకోండి. ఈ క్యూరియాసిటీ వేరే వేరే వాటిల్లో పెడుతున్నాం. ఆ క్యూరియాసిటీ మనకి, కుటుంబానికి, దేశానికి ఉపయోగపడే క్యూరియాసిటీ చూడకుండా చాలామంది అడాలసెంట్ స్టూడెంట్స్ వేరే క్యూరియాసిటీ చూస్తున్నారు ఫోన్లో, ఇంటర్నెట్లో. ఇంక నేను చెప్పవలసిన అవసరం లేదు. మళ్ళీ మేడం ఫోన్ మైక్ తీసుకుంటే ఇవే చెప్తారు అనుకుంటారు కాబట్టి నేను చెప్పట్లా, మీకు అర్థమైపోయే ఉంటుంది. ఆ క్యూరియాసిటీ దేశ ప్రగతి కోసం కాకుండా అనవసర వాటిల్లో చూపిస్తున్నాం కాబట్టి మన టాలెంట్ అంతా వృధా అయిపోతుంది. గోయింగ్ బ్యాక్ టు ద డిస్కషన్, ద సెకండ్ ఇంపార్టెంట్ టాలెంట్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ ఇస్ ఇన్వెన్షన్, ఇన్నోవేషన్, బికాస్ ఆఫ్ ఇన్బిల్ట్ క్యూరియాసిటీ. ద ఫస్ట్ వన్ ఇస్, ముందేమనుకున్నాం? ద ఫస్ట్ వన్ ఇస్, థ్యాంక్ యూ సో మచ్. ద సెకండ్ వన్ ఇస్ curiosity or innovation, and the third important one which we are blessed with is that sort of hard work. ఎంత కష్టపడి శ్రామిక జీవులు అంటే భారతదేశం వాళ్ళు చూపించవచ్చు, అంత హార్డ్ వర్క్. ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి తలుచుకోనో ఎవరినో తలుచుకోనో we do that hard work, but we never give up. Never ever, we never give up. The third important quality of every Indian is hard work, and that is the reason why Indian engineers are sought after worldwide, because we are blessed with those by birth: problem solving capacity, curiosity, invention and innovation, and the third one is hard work. Fourth important one is perseverance. ఎన్ని ఓటములు వచ్చినా ఇంకా మనవాడు వదలడండి, భారతీయుడు అసలు వదలడు, ఇంకా ఇంకా కష్టపడతాడు. అది మూర్ఖపు నమ్మకమైనా అయి ఉండొచ్చు, మూర్ఖత్వంతో కూడినటువంటి నమ్మకమైనా అయి ఉండొచ్చు, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకమైనా అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ నెవర్ ఎవర్ లూజ్ హోప్. దట్ సార్ట్ ఆఫ్ పర్సివ్యూరెన్స్ వీ ఆర్ బోర్న్ విత్. అండ్ ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, క్యూరియాసిటీ అండ్ ఇన్నోవేషన్. అండ్ థర్డ్ వన్ ఇస్ hard work. Fourth one is perseverance, and fifth one is discipline. We are known for the discipline. ఎక్కడ డిసిప్లిన్ లేండి మేడం, 3 ఫంక్షన్ అంటే 4కి 5కి వచ్చేదాన్ని డిసిప్లిన్ అంటారా అంటారేమో. డిసిప్లిన్ అంటే కేవలం
టైం పంక్చువాలిటీ మాత్రమే కాదండి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనకి మన ధర్మాలు చాలా నేర్పించినాయి. వాట్ ఎవర్ రిలీజన్ యూ ప్రాక్టీస్, ఈచ్ రిలీజన్ హ్యాస్ taught us its own discipline to lead a very, very qualitative life. ఈ 5 కారణాలతో పాటు అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఇండియన్ ఇంజనీర్స్ ఆర్ బ్లెస్డ్ విత్ ఆర్ their leadership qualities, their entrepreneurship qualities and their enthusiasm to do best out of whatever is available. ఇన్ని రీజన్స్ వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఇంజనీర్స్కి వరల్డ్ వైడ్లో చాలా చాలా డిమాండ్ ఉంది. నౌ ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ సెసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టు అనార్త్ దోస్ క్వాలిటీస్. మీ అందరిలో నిక్షిప్తం అయి ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని అనర్త్ చేయాలి, వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు వెలికి తీయవలసినటువంటి అవసరం లేదు మేడం. మా స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ దాంట్లో బబ్లింగ్ స్పిరిట్తో ఉన్నారని ముందు ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ blessed to address such great personalities. If at all you are still seeking an opportunity to unearth those qualities within yourself, I request all of you take this Anveshan as an opportunity to unearth all such qualities and be the greatest son or daughter of this soil, because you engineers can really enhance the quality of life of poor man. Earlier days lo అగ్రికల్చర్లో కానీ, ఇరిగేషన్లో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, అన్నిట్లోనూ ఇండస్ట్రీలో కానీ అన్నిట్లోనూ భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో భారతీయులు వెనుకబడి ఉన్నారు అనేటటువంటి ఫీలింగ్ నుంచి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి తనదైన ముద్ర ఉంది అంటే బికాస్ ఆఫ్ యంగ్ ఇంజనీర్స్ అండ్ యంగ్ టాలెంట్ లైక్ ఆల్ ఆఫ్ యూ. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ to share my experiences with all the young bright talent of India. I am really blessed to share my feelings to all the bright engineers of Sesi Institute of Technology. ఎంత గ్రేట్ ఇన్వెన్షన్స్ మీరు చేయగలరు అనేది ఇందాక మీ ప్రొఫెసర్ గారు శ్రీరామ్ గారు అక్కడ ఆ వెహికల్ ఇనాగ్రేట్ చేయించినప్పుడే అర్థమైపోయింది. యు నో ద స్పార్క్ విచ్ హీ హ్యాడ్, ఆ ఒక్క నిమిషంలో హీ షేర్డ్ విత్ మీ. నాకు ఇంటి ముందు బుట్టతోటి బరువు మోసుకుంటూ వెళ్ళేటటువంటి ఒక లేడీ ఏదో అమ్ముకుంటూ వెళ్తూ ఇంక నేను మొయ్యలేకపోతున్నాను అని ఎప్పుడో అంటే అది విని అది నాకు మోటివేషన్గా ఉండి నేను ఈ వెహికల్ డిజైన్ చేశాను అని చెప్పారు మీ సార్ యువర్ ఫ్యామిలీ మెంబర్. I felt very proud of him because I could see such personalities here. So I can understand what sort of spirit and spark all the students of Sesi Institute of Technology are bubbling with. Hats off to all of you. Hearty congratulations to all of you. I really believe that you would prove yourself as one of the great sons or daughters of India tomorrow. You will do something good to the society. దీంతో పాటు సిన్స్ ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్, నాకైనటువంటి ఒక తృష్ణ నాకు పర్సనల్గా ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సమ్ ఆర్ స్మాల్ థింగ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. దయచేసి మీకు ఉన్నటువంటి ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశ పురోగతికి మాత్రమే ఉపయోగించుకోండి, కానీ అధోగతి పాలయ్యేటటువంటి అంశాల జోలికి వెళ్ళొద్దు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వీ సీ లాట్ ఆఫ్ క్రైమ్, ఎస్పెషలీ సైబర్ క్రైమ్, where people are being trolled like anything, people are being cheated like anything. ఆ అవమానాల్ని మోసాల్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అనారోగ్యం పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని వెనుక ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరు అంటే ఇంజనీర్స్ అని నేను అనను, కానీ టెక్నాలజీలో నిష్ణాతులై ఉన్న వాళ్ళు, ఆ టెక్నాలజీని ఉపయోగించుకోకుండా నిరుపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు. దయచేసి ఆ కోవలో మన వాళ్ళు ఎవరు ఉండకూడదు అనేది నా ప్రార్థన. ఎకనామిక్ అఫెన్సెస్, నైజీరియన్ అఫెన్సెస్, జస్ట్ ఒక మెసేజ్ వస్తుంది, మీరు స్టేట్ బ్యాంక్లో మీరు అకౌంట్ హోల్డర్గా ఉన్నారు, మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది మరికొద్ది క్షణాల్లో. బ్లాక్ కాకుండా ఉండాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అని వస్తుంది మెసేజ్.
బాగా చదువుకున్న వాళ్ళు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అరే బ్లాక్ అయిపోతే మళ్ళీ బ్యాంక్ వెళ్ళాలి, టైం అంతా వేస్ట్ అయిపోతుందేమోనని ఆ లింక్ ఏదో క్లిక్ చేద్దామని లింక్ చేస్తారు. ఆ తర్వాత ఇంకో మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్లో 30,000 మాయం అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ బ్రైట్ స్టూడెంట్స్ హియర్, కైండ్లీ యూటిలైజ్ ఆల్ యువర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. మీకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా సమాజానికి ఉపయోగపడేటట్లు వినియోగించుకోండి. మనం గ్రేట్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ కోవలోకి మీరు ఉండేటట్లు, అట్లీస్ట్ ఆ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అని గర్వంగా చెప్పేటట్లు మీరు ఉపయోగించుకుంటే మీ టెక్నాలజీ. పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారినిగా నేను చాలా చాలా సంతృప్తికరంగా ఇక్కడి నుంచి వెళ్తాను. బికాస్ ఐ ఫీల్ వెరీ వెరీ డిస్హార్టెండ్ టు సీ మెనీ క్రైమ్స్ బీయింగ్ కమిటెడ్ బై అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. చదువుకున్న వాళ్ళు నేరాలు చేయడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. బికాస్ ఈవెన్ ఐఎమ్ మదర్ ఆఫ్ 2 children, ఐఎమ్ వరీడ్ హౌ మై చిల్డ్రన్ వుడ్ గో టుమారో అండ్ ఇన్ విచ్ సొసైటీ దే వుడ్ ల్యాండ్ ఇన్ టు అని నా స్వార్థం నాకుంది. దట్ ఈస్ ద రీజన్ I request all the bright young ladies and gentlemen here who are the future great engineers of India, kindly use all your talent for the development of your country, your family, and పురోగతికి మాత్రమే ఉపయోగించండి కానీ అధోగతికి పాలవ్వడానికి దయచేసి సాహసం చేయొద్దు. With this, I thank Sesi Institute of Technology for giving me this opportunity. ఇంకా నేను మైక్ కింద పెట్టట్లేదు, ఎందుకు అంటే whenever I close my address, I would like to recollect the father of our nation, Mahatma Gandhi ji, with his famous words which has been a source of inspiration for me and which would be a source of inspiration throughout my life. A small body of determined spirits fired by unquenchable faith in its mission can alter the course of history. ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ తను నమ్ముకున్నటువంటి ఆశయం మీద తనివి తీరినటువంటి నమ్మకం ఉంటే, అన్క్వెంచబుల్ ఫెయిత్ ఇన్ ఇట్స్ మిషన్, ఇట్ కెన్ ఆల్టర్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. చరిత్ర దిశని దశని మంచి వైపుకు మార్చగలదు. A small body of determined spirits fired by unquenchable faith in its mission can alter the course of history. I wish this Anveshana, the quest, the hunt for talent would unearth that sort of faith in you with which you can alter the course of history of India and place India into a high pedestal in the world countries. Thank you so much. I pray God that He has to give you a very very colorful life ahead, and you have to give solutions to so many problems which Indian poor are facing today. Still, though we are blessed with so many resources, still Indian poor are facing lot of problems which you young Indian engineers can be a solution to. I believe that you can be a solution to so many problems of India. Thank you so much for giving me this wonderful opportunity. Jai Hind.